ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఆగస్టు 18వ తేదీ అనగా ఈ రోజు నుంచి 1 by 1 నవంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి, ఒకే భక్తుడు ఒకే నెలలో ఎన్ని సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఏదైనా ఒక్క ఆర్జిత సేవకి వన్స్ ఒక్కసారి ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే తిరిగి మళ్ళీ ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 6 నెలల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు లెక్కడిప్ కి సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి, ఈ గ్యాప్ అనేది కేవలం ఆధార్ నెంబర్ కి మాత్రమే కాదండి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ మూడింటికి కూడా ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ లెక్కడిప్ కి, ఆఫ్లైన్ లెక్కడిప్ కి టీటీడీ వారు లింకప్ చేశారండి. కాబట్టి ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరిగి మళ్ళీ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా, లేదా తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కానీ తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ప్రతి నెల మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్ లెక్కడిప్ కి, ఆన్లైన్ లెక్కడిప్ కి లింకప్ చేయలేదండి. ఆఫ్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయిన భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల వరకు ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ డిఫరెన్స్ ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం ఈ 9 రకాల ఆర్జిత సేవల్లో ఏదైనా ఒక ఆర్జిత సేవని వన్స్ మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ వేరే ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ టైం గ్యాప్ అనేది సేమ్ టికెట్స్ ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి మాత్రమేనండి. సేమ్ టికెట్స్ కాకుండా వేరే మల్టిపుల్ టికెట్స్ ని బుక్ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. వాటికి గ్యాప్ లేదు. సేమ్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ గ్యాప్ అనేది వర్తిస్తుంది. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వన్స్ మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ వేరే ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు. సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. గతంలో ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ కాకుండా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి 10 మందికి కావచ్చు, 15 మందికి కావచ్చు మనం బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ 2026 ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకోవడానికి 4 నెలల గ్యాప్ అనేది టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. ఇక నెక్స్ట్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 3 నెలల ముందుగా అడ్వాన్స్ గా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ లేదండి. మీరు రోజుకి 10,000 చొప్పున అమౌంట్ డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 రూపాయలు చొప్పున పే చేసి అడ్వాన్స్ గా రిలీజ్ చేసే
శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రోజు బుక్ చేసుకోవాలి అన్న బుక్ చేసుకొని రోజు స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. కానీ కరెంట్ డే కోటాలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం 1 వీక్ అంటే 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు కరెంట్ డే కోటాలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, తిరిగి మళ్ళీ కరెంట్ డే కోటాలో శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే 7 రోజుల గ్యాప్ తరువాత మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ ఆ కేటగిరీస్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, తిరుమల అకామిడేషన్ ని వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటికి కూడా లింకప్ చేశారండి. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. మామూలుగా మనకి హోమం టికెట్స్ అనేవి ఆర్జిత సేవల కోటాలోనే రిలీజ్ చేస్తారు. కానీ ఈ టికెట్స్ ద్వారా మనకి కేవలం 300 రూపీస్ దర్శనం మాత్రమే కల్పిస్తారు. కాబట్టి ఈ టికెట్స్ ని మళ్ళీ రెండోసారి బుక్ చేసుకోవడానికి కేవలం 1 మంత్ 30 రోజుల గ్యాప్ మాత్రమే ఉండాలండి. ఇక నెక్స్ట్ స్వచ్ఛంద వాలంటీర్ సేవల్లో భాగమైన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఈ సేవల్ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుపతికి కావచ్చు, తిరుమలకు కావచ్చు వచ్చి ఆ సేవ చేస్తారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SSD లేదా దివ్య దర్శనం టోకన్స్ ని వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ SSD లేదా దివ్య దర్శనం టోకన్ తీసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ టైం గ్యాప్ అనేది కేవలం ఆధార్ నెంబర్ కి మాత్రమే కాదండి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ మూడింటికి కూడా వర్తిస్తుంది. అండ్ మీరు ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు టైం గ్యాప్ కౌంట్ అయ్యేది. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి ఆ టైం గ్యాప్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే వన్స్ ఒక్కసారి దర్శనం టికెట్స్ ఆ సేవా టికెట్స్ ని మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. సో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ తో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నా, దర్శనం చేసుకోకపోయినా ఆ టికెట్ పై ఆ టైం గ్యాప్ అనేది అలాగే వర్తిస్తుందండి. మేము దర్శనం చేసుకోలేదు కదా మరి ఆ టైం గ్యాప్ అలాగే ఉంటుందా అంటే మీరు దర్శనం చేసుకోకపోయినప్పటికీ ఆ టైం గ్యాప్ అనేది అలాగే వర్తిస్తుంది. ఆ టైం గ్యాప్ తరువాతే మళ్ళీ మీరు ఆ టికెట్స్ కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఏ టికెట్స్ భక్తులకి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనేది చూసాం కదండి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సేమ్ ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ టికెట్ అనుకోండి, సేమ్ 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవడానికి 1 మంత్ గ్యాప్. అంగప్రక్షణ టికెట్ అనుకోండి, సేమ్ అంగప్రక్షణ టికెట్ బుక్ చేసుకోవడానికి 3 మంత్స్ గ్యాప్. సేమ్ టికెట్స్ కాకుండా మల్టిపుల్ టికెట్స్ అంటే వేరు టికెట్స్ ని బుక్ చేసుకుని ఒకే భక్తుడు ఒకే నెలలో 5-6 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారా ఒక దర్శనం, వర్చువల్ సేవల ద్వారా ఒక దర్శనం, అంగప్రక్షణం సేవ టికెట్ ద్వారా ఒక దర్శనం, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా ఒక దర్శనం, 300 రూపీస్ టికెట్ ద్వారా ఒక దర్శనం, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యి ఒక దర్శనం, ఇలా వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఒకే భక్తుడు ఒకే నెలలో 5-6 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సేమ్ టికెట్స్ ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అండ్ ఒకే భక్తుడు ఒకే నెలలో ఎన్ని సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనే వాటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.